వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. నా డైరీ ఫామ్లో నచ్చితే తీసుకోమని లేతలేదు. ఎప్పుడు 20 నుంచి 25 గేదెలు ఉంటాయి. నెంబర్ 1 గేదెలు ఉంటాయి. నేరుగా రండి, వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితే తీసుకోండి, లేతలేదు. నెంబర్ 1 2 పూటలా బాగా చూసుకుంటే గేదెని దగ్గరుండి మేపుకుని జాగ్రత్త చూసుకుంటే పాలు అవుతాయండి. డైరీ ఫామ్ బాగా నడుతుందండి. ఓకే, అది రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ రాజేష్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి ఫామ్ లొకేషన్ దగ్గర తెలుసుకుందాం. అన్న నమస్తేనా? నమస్తే అండి. అన్న మన ఫామ్ లొకేషన్ అది ఒకసారి చెప్పండి అన్న. మాది రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాక గ్రామం అండి. రాజేష్ డైరీ ఫామ్ రోడ్డు పక్కన నా డైరీ ఫామ్, మెయిన్ రోడ్ పక్కనే. అన్న ప్రజెంట్ మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయన్న? ఉన్నాయన్న 22 ఉన్నాయి. ఇప్పుడు 22 ఉన్నాయన్న. ఏ బ్రీడ్లు ఉన్నాయన్న? బన్నీ ముర్రా ఉన్నాయండి. బన్నీ ముర్రా. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని పాలు ఏ గేదెలు ఉన్నాయి? రోజు మీద 10 నుంచి 14 అవి ఉన్నాయి. ఓకే, 10 నుంచి 14 అన్న. ఓకేనా, రేట్ల విషయానికి వస్తే ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయన్న? ఇప్పుడు రేట్లు 1,30,000 నుంచి 1,60,000, 1,70,000 ఉన్నాయండి. 1,70,000 వరకు ఉందన్న. ఓకేనా అన్న, రైతులు గేదెలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి? డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చెప్పండి. మినిమం రోజుకి 10 లీటర్లు అవ్వాలండి ఫస్ట్ పాయింట్. ఓకేనా, 10, 9 అంటారు కానీ కష్టం అయ్యి అవ్వవు. ఓకేనా, పూటకి 5, 6 ఇచ్చిందంటే గేదె కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఓకేనా, పాలు కూడా పేట కూడా బాగుంటుంది. 5, 6 ఎప్పుడు ఇచ్చిందో 5, 6 ఇచ్చింది బాగుంటుందండి. ఓకేనా, అంతే అండి. 7, 8, 9 ఇవన్నీ అవన్నీ అన్నీ సక్రమంగా ఏమి నడవు. ఓకే, 2 పూటలా బాగా చూసుకుంటే గేదెని దగ్గరుండి మేపుకుని జాగ్రత్త చూసుకుంటే పాలు అవుతాయండి. డైరీ ఫామ్ బాగా నడుతుందండి. ఓకేనా, అది ఒకసారి మనకి ఫామ్లో గేదెలు చూపిస్తారన్న? ఏ బ్రీడ్ చూడండి అయ్యో ఉన్నాయి గేదెలు. ఒక్కొక్కటి చూపించండి. చూడండి, ఇది ఏం బ్రీడ్, దీని కెపాసిటీ ఎంత ఏంటి అనేది? ఇది ముర్రా అండి. ముర్రా అన్న. ఏంటానికి ఒక 15 రోజులు టైం ఉంది. ఇంకా 15 రోజులు ఉందన్న. ఇది 7, 14 ఇస్తుందండి. 14 అవుతుందన్న. రోజు మీద 14 లీటర్. ఇది ముర్రా అండి. ఓకేనా, ఇది ఒక 6, 12 అవుతుందండి. ఇంకో పొదుగు చూడండి. ఏంటానికి ఒక 10 రోజులు టైం ఉందండి. ఇంకా డెలివరీకి 10 రోజులు ఉందన్న. ఓకేనా, ఇది బన్నీ గేదండి. ఇది బన్నీ గేదండి. ఓకే, ఇది 1,40 పడుతుందండి. ఇది 7 ఇస్తుంది. ఓకేనా, 1,40 పడుతుందన్న. ఇదిగోండి, ఇది అలాగే ఇది ప్యూర్ ముర్రా. ఓకేనా, సైజులు మంచి సైజు గేదెలు. ఓకే, రింగ్ అది చూడండి, కొమ్ములు. ఇది కూడా ఒక 6 లెక్కేసుకోండి. పోనీ 12 అవుతుందండి. రోజు మీద 12 అవుతుంది. 1,40 అలా పడుతుందండి రేటు. ఓకే, ఇదిగోండి, ఇది ఈనేసిందండి. డెలివరీ అయిందండి ఇది? ఇది ఓ పూట 5, ఓ పూట 4 అవుతుందండి. ఓకే, ఇది 1,20 అలా పడుతుందండి. ఓకే, ఇంకా పెరుగుతుంది అన్న పాలు అది? ఇంకా పెరుగుతుందండి, ఇంకో లీటర్ పెరుగుతుంది. ఓకేనా, రోజు 10 అవుతుందండి. ఇదిగోండి, ఇది తొలిపేయండి. ఇప్పుడు 5 ఓ పూట ఆడదోడు పెట్టింది. 5 ఓ పూట. ఓకేనా, 4 ఓ పూట అవుతుందండి. ఈయన 5వ రోజు ఆడదోడు పెట్టిందండి. ఓకేనా, ఇదిగోండి, ఇది ఆడదోడు పెట్టింది. పాలు తీస్తున్నారు కదా, ఇది నిన్న ఈనిందండి. ఓకేనా, ఇది కూడా ఒక 6 అవుతుందండి పాలు. 6 రోజు మీద 12 అవుతుంది. ఇదిగోండి, ఇది రింగేది. ఓకేనా, ఇది ఎంటానికి ఇంకా వారం టైం ఉంది. వారం ఉందని ఇంకా? ఇది కూడా ఒక 6 అవుతుందండి. ఓకేనా అన్న, రైతులకి మన ఫామ్ నుంచి ఎలాంటి గ్యారంటీలు ఇస్తారన్న మన దగ్గరికి? గ్యారంటీ అంటే 15 రోజుల దాకా ఏదైనా పాలు తక్కువ వస్తే తీసుకొచ్చి గేదెని మార్చుకొచ్చండి. ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు తీసుకొస్తే వేరే గేదెని ఇస్తాను. వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి. నా డైరీ ఫామ్లో నచ్చితే తీసుకోమని లేతలేదు. ఎప్పుడు 20 నుంచి 25 గేదెలు ఉంటాయి. నెంబర్ 1 గేదెలు ఉంటాయి. నేరుగా రండి, వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితే తీసుకోండి, లేతలేదు. నెంబర్ 1 గేదెలు అయితే నేను ఇస్తాను. 3 గేదెలు తీసుకుంటే డీజిల్ పోయించుకోండి. 7 గేదెలు 8 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. అది ఎక్కడికైనా ఇస్తారన్నా? ఎక్కడికైనా. ఓకేనా.